ముందుగా అజయ్ పెద్దలకి ఓకే, అది ఏంటి పరిస్థితి? మీ బెజవాడలోనే జరుగుతున్న అంశం ఇదేమన్నా కొలుక్కు వచ్చిందా? వర్మ గారు కేశినేని చిన్ని గారి గురించి విజయవాడ పార్లమెంట్ మొత్తానికి తెలుసు. ఆయన ఏ విధంగా సేవలు అందించారనే విషయం అందరికీ తెలుసు. సో రాజకీయ కోణంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మధ్య ఒక వైరం నడుస్తుంది. అది రాజకీయ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, ఆయన మాట్లాడతారు. ఎందుకంటే దాని గురించి నాకు పూర్తిగా ఏమీ తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడేదానికి నేను కరెక్ట్ అయిన వ్యక్తిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సో రాజకీయాలు ఏదన్నా ఉంటే విమర్శలు చేసుకోవాలి కానీ అది డ్యామేజ్ అవుతుంది కదా పార్టీకి అవట్లేదు. నేను అనేది అదే. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయనకి అధిష్టానం దగ్గర డైరెక్ట్ గా రైట్ రాయల్ గా వెళ్ళిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లేకుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడవచ్చు. ఎందుకంటే ప్రతిదీ మీడియాకి ఎక్కటం అనేది రాజకీయం కాదు. ఎందుకంటే ఆయన ఉద్యమ నేతగా వచ్చాడు, ఉద్యమాలు చేశాడు, అమరావతి కోసం కూడా ఉద్యమాలు చేశాడు. ఆయనకి తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడాలనేది. బట్ ఎందుకు ఆవేశపడ్డారో అది ఆయన అంతరాత్మకే తెలియాలా. బట్ ఏదో గుడ్డగాల్చి ఎంపీ గారి మీద వేసేసి ఆయన కడుక్కోవాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంపీ గారు నాకు సీట్ వస్తుంది రాదు అని ఎప్పుడు అడగలేదు. ఆయన సీటు ప్రకటించక ముందు నుంచే విజయవాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో ప్రజలందరినీ కలిశాడు. టిల్ టుడే ఈ రోజు కూడా ఎంపీ గారిని కలిస్తే ఆయన ఎప్పుడు నాయకుడినో నేను ఎంపీనో ఎప్పుడు చెప్పడండి. ఆయన కార్యకర్తకి ఇచ్చే అంత ప్రేమ నాకు తెలిసి ఆ ఎంపీలో చూస్తుంటా. నేను కూడా పడలేదమ్మా మీ అంత కష్టం. మీరు పడిన కష్టం ఈరోజు నేను ఎంపీ అవ్వటమైనా, ఈరోజు కార్యకర్త కష్టం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం అయినా సరే. ఎందుకంటే దెబ్బలు తినింది మీరు, కేసులు పెట్టించుకుంది మీరు, బాధపడింది మీరు, ఆస్తులు కోల్పోయింది మీరు, ప్రాణ నష్టం జరిగింది మీకు, నాయకులకి కాదు. వాస్తవానికి కార్యకర్తలకు జరిగిందని చెప్పేసి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ కార్యకర్త పైన అదే మాట్లాడతాడు, అదే కార్యకర్తకి ధైర్యాన్ని ఇస్తాడు. ఈ రోజు వరకు కూడా ఏ కార్యకర్తకు కూడా ఆయన అన్యాయం చేయలే. బట్ అక్కడ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఏం జరుగుతుందన్న విషయం వాళ్ళిద్దరికే తెలియాలి. అది అధిష్టానం డిసైడ్ చేస్తుంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయం బట్టి ఎవరైనా ముందుకు వెళ్తాం. ఓకే, ఈ 16 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా చాలా సభల్లో మాట్లాడారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఊసెత్తట్లేదు? ఈయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇందులో ఏమైనా సామాజిక అంశం ఏమైనా ఉందా సార్? అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వర్గ అంశమా లేకుంటే రాజకీయ టైప్ అంశమా అంటే ఏమీ ఉండదు. ఆయన మూడ్ బేస్ బట్టి ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడాలో అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు మీకు ఎందుకు సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ చేసింది ఎవరినైనా? నారా లోకేష్ గారిని. ఢిల్లీ దాకా వెళ్ళి కూడా ఒక రెడ్ బుక్ అని చెప్పేసి దాన్ని ఒక జిరాక్స్ చూపించి ఢిల్లీ మీడియాకి ఈ రెడ్ బుక్ తోటి ఏపీని భయపెడుతుండు నారా లోకేష్. ఎందుకంటే ఇదే నారా లోకేష్ గురించి గతంలో వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారో, చివరికి ఆయన పాదయాత్ర చేస్తుంటే ఏ విధంగా హేళనలు చేశారు, ఏ విధంగా కించపరిచారు అందరికీ తెలుసు. దేనికి పనికిరాడన్న లోకేష్ అన్న వ్యక్తిని అధికారం వచ్చిన తర్వాత లోకేష్ పేరు చెప్పి ఈ 16 నెలల కాలంలో లోకేష్ గారి పేరు వాడుతూనే ఉన్నారు, రెడ్ బుక్ పేరు వాడుతూనే ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ లోకేష్ అన్న వాళ్ళు లోకేష్ పేరు తలుస్తూనే భయపడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంశం తీయకపోవటానికి గల కారణం కూడా అదే. ఎందుకంటే ఈరోజు లోకేష్ గారిని గెలుక్కుంటారండి. లోకేష్ గారి గురించి మాట్లాడి అయిపోయింది. మనం ఎన్ని మాట్లాడినా సరే మన గురించి ఆయన స్పందించడు, మన గురించి ఆయన మాట్లాడు. ఆయన ప్రజాసేవ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయన శాఖలకు సంబంధించి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాష్ట్రం కోసం, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమల కోసం ఒక ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు అని క్లారిటీ ఆయనకు వచ్చేసింది. 2, ఇప్పుడు చంద్రబాబు గారిని టచ్ చేసుకుంటూ వస్తున్నాడు, దానికి కూడా ఆయన రిజల్ట్ చూస్తున్నాడు. 3, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అంశం తీసుకురావాలన్నా సరే అదే భయం ఆయనకి. ఎందుకంటే నేను ఇటు లోకేష్ గారి గురించి మాట్లాడినా, చంద్రబాబు గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా సరే వీళ్ళ ముగ్గురు నా గురించి మాట్లాడలేదు. మీరు ఒకటి గమనించారు వర్మ గారు, ఈ 16 నెలల కాలంలో సార్ ఈ రోజు మేము ఏ సంక్షేమ పథకం ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదే విధంగా మాధవ్ గారు అందరూ కలిసి ఒక వేదిక మీద కూర్చుంటున్నారు. ఎక్కడైనా సరే సార్ మేము ఇచ్చే సంక్షేమ పథకం గురించో, రాష్ట్రానికి మేము తెచ్చే పరిశ్రమల గురించో, ప్రజలకు మేము చేసే మేలు గురించో మాట్లాడుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడైనా సరే ఏ ప్రజా వేదిక మీదైనా సరే